హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో సోలార్ పథకం గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్రధానమంత్రి సూర్యాగర్ ఫిబ్రవరి 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఉచిత విద్యుత్ పథకం దేశవ్యాప్తంగా ఇళ్లను సౌరశక్తితో అనుసంధించే ప్రతిష్టాత్మక లక్ష్యం. ఈ పథకం కింద ఇంటి పైకప్పుపై సౌర పలకాలను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ప్రజలు తమ సొంత విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవచ్చు. ప్రధాన లక్ష్యం విద్యుత్ ఖర్చును తగ్గించడం, దేశాన్ని స్వచ్ఛమైన శక్తి వైపు తీసుకువెళ్లడం. ఈ పథకానికి ప్రభుత్వం 75,000 కోట్లను పైగా బడ్జెట్ను కేటాయించింది. 2026-2027 నాటికి 1 కోటి గృహాలను సౌరశక్తికి అనుసంధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తగిన సామర్థ్యం గల సౌర వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి నెల 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా పొందవచ్చు. అంతేకాకుండా ఉత్పత్తి చేసిన అదనపు విద్యుత్తును గ్రిడ్కు పంపవచ్చు. ఇది వినియోగదారులకు ఆర్థిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ప్రధానమంత్రి సూర్యాగర్ జన కింద సౌర పలకాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యక్ష సబ్సిడీని అందిస్తుంది. ఇది వ్యవస్థ సామర్థ్యం ఆధారంగా నిర్ణయిస్తారు. 1 కిలో వాట్స్ వ్యవస్థకు 30,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. 2 కిలో వాట్స్ వ్యవస్థకు 60,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. 3 కిలో వాట్స్ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వ్యవస్థకు 78,000 వరకు ప్రభుత్వ సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకం ఇంటి యజమాని చెల్లుబాటు అయ్యే విద్యుత్ కనెక్షన్ ఉన్న భారతీయ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒక షరతు ఏమిటంటే దరఖాస్తుదారు ఇంతకు ముందు మరే ఇతర సౌర సబ్సిడీని పొంది ఉండకూడదు. అలాగే ఇంటి పైకప్పు సౌర పలకాలను ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉండాలి. ఫ్రెండ్, మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి పిఎం సూర్యాగర్ వెబ్సైట్లో మీరైతే ఈ స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలిజిబుల్ ఉంటే కనుక కేంద్ర ప్రభుత్వం మీకు 78,000 సబ్సిడీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్,